కాకరకాయ అనేది బాలింతలకి ఖచ్చితంగా పెడతారు. ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటే బోర్ కొడుతుంది. నేను ఆల్రెడీ ఒక రకం ఇంతకు ముందే చేసి బాలింత పత్యం సిరీస్ లో అప్లోడ్ చేశాను. ఈ రోజైతే కాకరకాయతో కమ్మగా ఉండే కాకరకాయ పులుసు కూర ఎలా చేయాలో చూసేద్దాం. ముందైతే కాకరకాయల్ని తీసి బాగా కడిగి రౌండ్ గా చక్రాల్లాగా కట్ చేసి నేను చూపిస్తున్నట్టుగా అందులో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇలా చేస్తే నూనెలో వేసి వేయించినప్పుడు కాకరకాయ ముక్కలన్నీ త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు బాండీలో నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత తాలింపు గింజల్ని చిటపటలాడనివ్వాలి. తర్వాత ఇంగువ వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ముందుగా మనం ఉప్పు పసుపు వేసి కలుపుకున్న కాకరకాయ ముక్కల్ని గట్టిగా నీరు పిండేసి ఆ నూనెలో వేసుకొని ఒకసారి గరిటెతో కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. కాకరకాయ ముక్కలోని నీరంతా పిండేసాం కాబట్టి ముక్కలు మగ్గడానికి ఎక్కువ సేపేం పట్టదు. కాకపోతే బాండీ కింద అడుగంటకుండా ఉండడానికి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ముక్కలు మగ్గిపోయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు వేసేసి ముక్కలకి బాగా పట్టే వరకు 2 నిమిషాలు ఉడికించిన తర్వాత టేస్ట్ చూసుకొని అవసరమైతే ఉప్పు వేసుకోవాలి. అలాగే టేస్ట్ కి సరిపోయేంత కారం, బెల్లం పొడి, నేను ఇక్కడ బెల్లం పొడి తీసుకుంటున్నాను. బెల్లం గడ్డైనా చిన్నది వేసుకోవచ్చు. లాస్ట్ లో నేను కమ్మదనం కోసం నువ్వుల పొడిని యాడ్ చేస్తున్నాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అంతేనండి, కాకరకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి.